Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 12వ తేదీన నిర్వహించే బుద్ధ పౌర్ణమి వేడుకలను జయప్రదం చేయాలని కోరిన గుడివాడ బుద్ధిస్ట్ సంఘ సభ్యులు. సాయంత్రం 5 గంటలకు నెహ్రూ చౌక్ నుండి మహాకర్ణ ర్యాలీ ప్రారంభం అవుతుందంటూ వెల్లడి. లయన్స్ క్లబ్ బొంగులూరు కంటి వైద్యశాల ఆధ్వర్యంలో 11వ వార్డులో ఉచిత కంటి పరీక్షల శిబిరం. పేదవారు నివసించే ప్రాంతంలో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్న సయ్యద్ జబీన్. పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్ చేస్తూ అవసరమైన వాళ్ళకి కళ్లజోళ్లను కూడా అందజేస్తున్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు 11వ వార్డులో పేద ముస్లింలు నివసిస్తున్న ప్రాంతంలో కంటి పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, నేడు సుమారు 100 మందికి ఉచిత కంటి వైద్యులు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు కళ్లజోళ్లు అందజేయడం జరిగిందని టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ జబీన్ తెలియజేశారు. లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, వారు చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు టీడీపీ నేతలు మరియు లయన్స్ క్లబ్ బొమ్మలూరు కంటి వైద్యశాల డాక్టర్లు పాల్గొనడం జరిగింది. కనిపిస్తున్నాయా పైన చేతి అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక గుడివాడ బొమ్మలూరు రోడ్ మీద ఉన్న లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 11వ వార్డులో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి కంటి పరీక్ష నిర్వహించిన తర్వాత వాళ్ళకి కళ్ళజోడు కానీ లేకపోతే ఆపరేషన్ అయితే ఆపరేషన్ కానీ శుక్లాలు కానీ మొత్తం పూర్తిగా ఉచితం అని చెప్పేసి అందరికీ తెలియజేయడం అనేది. అలాగే ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే బొంగుళూరులో ఉన్న లయన్స్ క్లబ్ కూడా వెళ్తే వాళ్ళు కూడా ఉచితంగా చూస్తారు. మరియు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బొంగుళూరులో కంటి హాస్పిటల్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గుడివాడ వలవట్పాడు రోడ్ 11వ వార్డులో అన్నుగారి ఇంటి వద్ద ఉచిత వైద్య శిబిరం
నిర్వహించబడింది. ఈ కంటి టెస్టులకి కనీసం 70-80 మంది పైన హాజరయ్యారు. ఇంకా వస్తారు. ఇంకా అందరు తెలియజేశాము. వార్డు ప్రతి వీధిలో మైక్ పెట్టి అనౌన్స్ చేయించాము 2 రోజుల ముందే. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని దీన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఈ నెల 12వ తేదీన బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుద్ధిస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ వద్ద నుండి బౌద్ధ స్తూపం వరకు మహాకన్న ర్యాలీని చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని బుత్తాచంటి తెలియజేశారు. ఏలూరు రోడ్లోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బౌద్ధుడు చూపిన మార్గాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా 12వ తేదీన బుద్ధ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి జయరాజ్, పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులు కన్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 12వ తారీఖున బుద్ధ పౌర్ణమి సందర్భంగా అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు భారతదేశం మీద పాకిస్తాన్ మూర్ఖులు టెర్రరిస్టులు మన దేశం మీద, మన ప్రజల మీద దాడి చేసి 26 మంది దాకా మొన్న చంపడం జరిగింది. దాని తర్వాత సింధూరు కార్యక్రమం మన ప్రధానమంత్రిగా తీసుకుని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మనందరూ కూడా టెర్రరిస్టుల మీదే మన భారతదేశం, మన సైనికులు కార్యక్రమాలు చేపట్టి వాళ్ళని మరి నిర్మూలించే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉంటే, నిన్న కూడా పాకిస్తాన్ వాళ్ళు మన దేశ ప్రజల మీద మరి వాళ్ళ యొక్క ప్రతిభ చూపించి మన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా దేశ పాకిస్తాన్ సైనికులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మన దేశ సైనికులకు అందరికీ కూడా మనం అందరం అండగా ఉండి, భారతదేశం యొక్క 130 కోట్ల మంది కూడా ఆ సైనికులు అండగా ఉన్నామని తెలియపరుస్తుండే ఒక ర్యాలీ కూడా ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా కూడా ఆ కార్యక్రమం కూడా తీసుకుని రెండింటిని కలిపి దిగ్విజయంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మే 12వ తారీఖు సోమవారం ఈవినింగ్ ప్రతి సంవత్సరం బౌద్ధ పూర్ణిమ బౌద్ధ క్షేత్రం చైతన్య దగ్గర, అంటే బౌద్ధ స్తూపం దగ్గర చేయడం జరుగుతుంది. అది 20 ఏళ్ళ నుంచి అదే ప్లేస్లో బుద్ధుడి యొక్క ఆలోచనల్ని అనుసరిస్తూ ప్రపంచాన్ని నడవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న కులమత అతీతంగా అందరూ కూడా పార్టీకి అతీతంగా ఇక్కడ బౌద్ధ పౌర్ణమి రోజు సాయంత్రం 5 గంటలకు నెహ్రూ చౌక్ నుంచి ర్యాలీగా వెళ్ళి ఆ బౌద్ధ స్తూపం దగ్గర యొక్క బుద్ధుని జయంతి ఉత్సవాలు కొనియాడుతూ ఆ ఆలోచన ప్రతి ఒక్కరు నడవాలని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కనుక గోల్ పట్టణ ప్రజలు, చుట్టూరు ప్రజలు, ప్రాంతాల ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జైకి. మే 12వ తారీఖు తథాగతుడు బుద్ధుడు సమానత్వాల ఆయుధాలుగా ఆనాటి అసమానతలపై ఈ దేశంలో మొట్టమొదటి తిరుగుబాటు చేసినటువంటి సామాజిక ఉద్యమకారుడు గౌతమ బుద్ధుడు. మరి ఈ దేశంలో అనేక బౌద్ధారామాలు, ఆ బౌద్ధారామాలు ఆలోచనలు గుడివాళ్ళలో 99 బౌద్ధారామాలు, మరీ ముఖ్యంగా ఒక బౌద్ధారామం ఉంటారు ఈ గుడివాళ్ళలో. మరి విశేషం అన్నమాట, అంటే మొత్తం 99 బౌద్ధారామాలు మొత్తం అంతరించిపోయినాయి, ఒకటి మాత్రమే మిగిలింది, అదే బౌద్ధ క్షేత్రం. అక్కడ ఒక బౌద్ధ బిక్కు సిద్ధార్థ శైలి అని చెప్పేసి బౌద్ధ బిక్కు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అది. అట్లాగే బుద్ధుడి యొక్క నిలయం అది, బుద్ధుడి యొక్క ఆలయం అది. ఆ ప్రాంతంలో రేపు వైశాఖ బుద్ధ పౌర్ణమి సందర్భంగా మరి 2587 సంవత్సరం జయంతి సందర్భంగా మరి క్రీస్తుపూర్వం 563లో బుద్ధుడు పుట్టినరోజు, అట్లాగే క్రీస్తుపూర్వం 483లో బుద్ధుడు చనిపోయిన రోజు కాడ అదే రోజు చనిపోవడం, అదే రోజు పుట్టడం జరిగింది. దాన్నే బుద్ధ పౌర్ణమిగా జరుపుకోవటం, దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి బుద్ధుడి యొక్క ఆలోచనని ఈ దేశానికి ఈ భావితరాల ప్రజలకు అందించాలని ఒక ఆలోచనతో స్వేచ్ఛ, సమానత్వం, సౌరతత్వం అనే ఆలోచనని మరి ప్రజల్లో నింపి
ఈ దేశాన్ని శోభ్రతత్వం దేశంగా మనం నడిపించాలని చెప్పేసి అదే ఆలోచనతో మనం అందరం రేపు కార్యక్రమానికి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా జైబీని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. 12వ తారీఖు సోమవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా మనం సకల మానవాళి శ్రేయస్సు కోసం మహాకరుణ ర్యాలీ సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి నెహ్రూ చౌక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ముబారక్ సెంటర్ దగ్గర గల బౌద్ధ స్తూపం వరకు మనం ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి 6 గంటల దగ్గర నుంచి 7 గంటల వరకు సకల ప్రాణికోటి హితం కోసం అని చెప్పి మనం ధ్యానం చేద్దాం, సంకల్ప ధ్యానం చేద్దాం. మనం ఎప్పుడైతే కనుక అందరం కూర్చుని సామూహికంగా ధ్యానం చేశామో సకల మానవాళి శ్రేయస్సుకి తోడ్పడుతుంది ఆ ధ్యాన శక్తి తరంగాలు అన్న సత్యం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ విశిష్టమైన రోజున మనందరం సామూహికంగా ధ్యానం చేద్దాం, లోక కళ్యాణానికి పాటుపడదాం. కాబట్టి సకల గుడివాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఈ ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే బుద్ధుడు పుట్టింది అదే రోజు, ఆయనకి జ్ఞానోదయం అయింది కూడా అదే రోజు, మహాపరినిర్వాణం చెందింది కూడా ఆ వైశాఖ పూర్ణిమ రోజే. ఆ రోజు అంత విశిష్టమైన రోజున మరి మనందరం కూడా సామూహికంగా ధ్యానం చేసి ఆ విశిష్టమైనటువంటి ఆ శాంతి తరంగాలు విశ్వవ్యాప్తం చేద్దాము. థ్యాంక్ యూ. విశ్వమేధ అనే పేరుతో వేసవి కాలంలో విద్యార్థులకు అతి కష్టమైన సబ్జెక్టులు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులను బోధించడమే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కొడాలి సోమసుందర్ తెలియజేశారు. బైపాస్ రోడ్ లో ఎన్వి రమణారావు నేతృత్వంలో నూతనంగా నేడు విశ్వమేధ ట్యుటోరియల్ ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుస్తూ ఈ విద్యా సంస్థ జనతన అభివృద్ధి చెందాలని సోమసుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైట్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ఆంజనేయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్యాత్మని మాయయా బహిర్విలో భూతం యదా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే. గురువులకు గురువు దక్షిణామూర్తి అండి. ఇది విద్యా వనం కాబట్టి అందుకని దక్షిణామూర్తి శ్లోకం చెప్పుకోవడం అనేటటువంటి చేశాము. విశ్వమేధ ఒక అద్భుతమైనటువంటి నామమని. విశ్వమేధ అనేటటువంటిది అది కేవలము వేసవి శిక్షణా తరగతులకు మాత్రమే కాకుండా ప్రతిదినము ప్రతి సంవత్సరము వర్ధిల్లాలని అనేక మంది విద్యార్థులకు మన రామారావు గారి ద్వారా మంచి విద్యాబోధన జరగాలని, గురు శిష్య సంబంధం కేవలము చదువులకు మాత్రమే కాకుండా అది సమాజపరంగా కూడా సమానత్వాన్ని అందించేటట్లుగా ఉండాలని, విద్యార్థులలో చదువుతో పాటుగా విద్యాబుద్ధులు, సామాజికమైనటువంటి నైతిక విలువలు ఇవన్నీ కూడా నేర్పించే విధంగా
ఈ విశ్వమేధ అనేటటువంటి సంస్థను స్థాపించడం అనేటటువంటిది చేశారు రామారావు గారు. ఆయనకి గుడివాడ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశ్వమేధ ఐఐటి ఫౌండేషన్ కోర్సు లాంటివి ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఈ వేసవి శిక్షణా తరగతులు 5, 6, 7 తరగతుల పిల్లలకి ఏర్పాటు చేశారు రామారావు గారు. ఆయన ఒక కొటేషన్ పెట్టుకున్నారు ముందు, మీ ఆశయం మా బాధ్యత అంటున్నారు. మీ ఆశయం అంటే పిల్లలు ఒక ఆశయంతో ఉండాలి, ఒక ఆశయాన్ని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నమాట. అలా ఆశయంతో ఉంటే ఏం కావాలి అని మనం అనుకుంటున్నాం, అది ఆశయం. తండ్రి అంటున్నాడంటే ఏమిట్రా అట్లా తిరుగుతూ ఉంటావు, అసలు నీకు ఒక లక్ష్యం లేదు, ఒక ఆశయం లేదు, ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు అని అన్నాడంట తండ్రి కొడుకుని. అంటేను నాకు ఆశయం ఉందా నాన్న అని అన్నంట. ఏం ఆశయం అంటే, ఒక ఆశయం కాదు నాన్న, 3 ఆశయాలు ఉన్నాయి నాకు అన్నాడు. 3 ఆశయాలు ఏమిటారు బాబు, ఒక్క ఆశయమే లేదనుకుంటున్నాను ఏంటంటే, 3 ఆశయాలు ఏంటి చెప్తున్నానంట. ఒకటి జీర్ణాశయం అన్నాడు, జీర్ణ ప్లస్ ఆశయం జీర్ణ. 2 పిత్తాశయం అన్నాడు. 3 మూత్రాశయం అన్నాడు. ఓ దరిద్రుడు, ఇవన్నీ అందరికీ ఉండేలా కాదు, నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు. అలా చిన్నపిల్లలందరూ కూడా మనం ఏం కావాలి అని ముందు నిర్ణయించుకోవాలన్నమాట. అలా మీరు ఒక ఆశయాన్ని నిర్ణయించుకుంటే ఆ ఆశయాన్ని తీర్చే బాధ్యత ఈ సంస్థ చేపడుతుంది అనమాట రామారావు గారి తరఫు. అలా మీరు ఈ కాలంలో ఈ నెల రోజుల్లో చక్కగా ఇక్కడ ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చక్కగా వీటిల్లో నేర్చుకుంటూ చక్కని మన సోమసుందరరావు గారు చెప్పినట్టు మంచి వాల్యూస్ కూడా, విలువలు కూడా చాలా ముఖ్యం. అవి నేర్చుకుంటూ చక్కగా చదువు అనే దానికి పూర్తి పరిపూర్ణమైనటువంటి అర్థం వచ్చేటట్లుగా ఈ సంస్థ చేస్తుందని, ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమయ్యి అనేక మందిని ఆకర్షించి చక్కగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ జై గురుదత్త అండి. ఈరోజు విశ్వమేధ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మా గురువులు పెద్దలు డాక్టర్ కోడాల సోమసుందరరావు గారు, అలాగే మా డైట్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఆంజనేయులు గారు మాకు మొదటి నుంచి చాలా సహకారం అందిస్తున్నారండి. పిల్లలకి మే 10th నుంచి జూన్ 10th వరకు అని చెప్తున్నామండి. మనం వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు కూడా, వాళ్ళకి స్టడీ అవర్స్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఈ కోచింగ్ అనేది కంటిన్యూషన్గా జరుగుతుందండి. పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం అంటే మనం ఉండేది ఈ యూనివర్సిటీలోనే, ఈ యూనివర్సిటీకి మనం మేలు చేయాలి. మన మార్క్ అనేది ఇక్కడ చాలామంది పెద్దలు అంతకుముందు శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క మార్క్ సృష్టించారు. ఎవ్వరూ అన్యాయం చేయాల, మన భూదేవికి కానీ దేనికి తల్లిదండ్రులను గౌరవించడం, అలాగే తోటి విద్యార్థుల పట్ల ర్యాష్గా ఉండటం, ఇవన్నీ ఉన్నాయండి. అలా కాకుండా మంచి నైతిక విలువలు నేర్పించడం మా బాధ్యత. అలాగే వీళ్ళ ఆశయం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల ఆశయం ఏంటి, ఆ ఆశయం ప్రకారం వాళ్ళని సరైన దోవలో నడిపించడం మా బాధ్యతగా మేము తీసుకుంటామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీరు అందరికీ, అలాగే సిటీ కేబుల్ వారికి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. గుడివాడ పట్టణ స్థానిక మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో పెండ్ర సాయి కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా వృద్ధులకు మరియు పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని సాయి కుమార్ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ విచేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని, గుడివాడ పట్టణంలో ఆకలి చావులు ఉండకూడదనే ఆలోచనతో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి పెండ్ర సాయి కుమార్ జన్మదిన సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకి మరియు పేదవారికి ఆహారం అందజేయడం మంచి కార్యక్రమం అని, పెండ్ర సాయి కుమార్ కు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనం గోపిక, లంకా రాంబాబు, గాదె చరణ్, పెండ్ర వారి కుటుంబ సభ్యులు, ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. గ్రే వేస్తాను, పక్క వచ్చి ఇటు వచ్చేయండి, తర్వాత వెళ్దు, మీరు అడ్డం లేకుండా వచ్చేయాలి, ఇటు వచ్చేయాలి. అది అట్టు అదే మామిడికాయలు వాళ్ళదా, ఒకటి ఇచ్చే ఆకులో పెట్టేయాలరా, ఏమన్నా ఇచ్చేస్తారా? జాగ్రత్త, కంగారు ఏం పడద్దు, చక్కగా మనస్ఫూర్తి తినండి. ఎంత కావాలంటే మీకు కడుపు నిండా తినండి అమ్మా, పెట్టే గుణం ఉంది అడిగి. అది నేను పక్కరా కళ్యాణ ప్రాప్తి అని చెప్పండి గట్టిగా. మా వాడికి వచ్చే సంవత్సరం ఆ భార్య ఇద్దరు వచ్చి చెప్పండి. అది వస్తూ పెట్టే ముందు
మెసేజ్ వాసన ఇల్లు పంపిస్తా ఇప్పుడే వచ్చేస్తా. ఏమ్మా బాగున్నారా? జాగ్రత్త, అది కొంచెం పెట్టు, తర్వాత మళ్ళీ పెట్టుకుంటా. కొంచెం పెట్టు. వెళ్ళిపోండి, జాగ్రత్త. చక్కగా మామిడికాయ కూడా తెచ్చాడు మీకు. అబ్బా ఇప్పుడు మళ్ళీ అందరూ వచ్చేస్తారు. లేదు ప్రతి సంవత్సరం మామిడికాయలు ఎత్తాడు. వెళ్ళండి అడ్డారండి. ఏంటి మా అమ్మ బాగున్నావా? కనపడదు మా అమ్మకు బాబు. అడుగురికి నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక మందపల్లిలో మరి నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఈరోజు మా తమ్ముడు పిండ్ర సాయి కుమార్ జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి అలాగే పేదవారికి మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి ఈ రోజులో యువత మరి ఏ పుట్టినరోజు వేడుకలు వచ్చినా, ఏ సెలబ్రేషన్ వచ్చినా సరే వాళ్ళ స్నేహితులతో, వాళ్ళ బంధుమిత్రులతో ఎంతో హంగు ఆర్భరణలతో మరి ఆ డబ్బును వ్యర్థం చేస్తున్నారు. కానీ మన పిండ్ర సాయి కుమార్ మాత్రం అనే నా పుట్టినరోజుకి 10 మందికి ఆకలి తీర్చి చాలు అని చెప్పి ఇవాళ దగ్గర ఒక నెల రోజుల ముందు నుంచి ఎప్పటి నుంచో నన్ను అడుగుతాం జరిగింది. ఏదైనా సరే యువతలో మార్పు రావాలంటే ముందు మన దేశానికి, సమాజానికి పనిచేయాలి. అప్పుడే మన దేశానికి పరిపూర్ణత వస్తుంది. ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వతంత్రంగా, ఇంత సంతోషంగా ఉంటున్నామంటే కేవలం మన దేశానికి కాపాడుతున్న జవాన్ల వల్ల. మరి అంత ఇదిగా వాళ్ళు పోరాటం చేస్తూ, అంటే రాత్రనక పగలనక తిండి తిప్పలు లేకుండా ఎంతో మరి శ్రమతో వాళ్ళు మనకి కాపలా కాస్తూ మనందరం ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే కేవలం వాళ్ళని మనం గౌరవించాలి. ఎందుకంటే భారతదేశానికి 2 కళ్ళు, జై జవాన్ జై కిసాన్. ఈ 2 కళ్ళు వల్లే మనం చాలా ప్రశాంతంగా బతుకుతున్నాం. దయచేసి రైతుని గౌరవించండి, అటు మన దేశానికి ప్రహారీ కాస్తున్న జవాన్ని గౌరవించండి. ఏదేమైనా సరే మా తమ్ముడు మరి పిండ్ర సాయి కుమారు మరి జన్మదినం సందర్భంగా ఇంతమంది మరి వృద్ధమాతలకు కానీ, పేదవారికి కానీ అతను స్వహస్తాలతో మరి భోజనం వండించి మరి మనం వీరికి ఎంత సొమ్ము ఇచ్చినా సరే ఇంకా కావాలి అంటాం. డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మరి అన్నం మాటం వాళ్ళ కడుపు నిండా తిన్నప్పుడే మనకు అంత ఆనందం, మరి మన ఆశీర్వాదం. సో దయచేసి గుడివాడపట్నం ప్రజలకు కూడా నేను వినించుకుంటున్నానండి. మీ శుభకార్యాలకు కానీ, మీ పుట్టినరోజులకు కానీ, వివిధ ఫంక్షన్లు ఏదైనా సరే మీతో పాటు 10 మందికి మరి వృద్ధులకు కానీ మరి పేదవారికి అన్నం అందిస్తే ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు మరి వాళ్ళ ఆశీస్సులు కూడా ఉంటాయని ఆలోచన. ఏదైనా మా తమ్ముడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. జై హింద్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మందపాడు గేట్ దగ్గర నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఈ రోజు వృద్ధమాతలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పిండ్ర సాయి కుమార్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము. ఎందుకంటే పుట్టినరోజు అనగానే మన ఇంట్లో చేసుకుని మన కుటుంబంలో మనం తినేసి ఊరుకుందాం అనుకోకుండా అనాథలైన వృద్ధమాతల దగ్గర వాళ్ళకు ఒక పూట అన్నం అన్నా పెట్టాలి నా పుట్టినరోజుకి అనే గొప్ప మనసున్న ఆశయంతో ఇక్కడికి వచ్చి మరి వీళ్ళందరికీ ఈ రోజు చికెన్ బిర్యానీ తీసుకొచ్చి వాళ్ళు సంతోషపడేలాగా వాళ్ళ కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. మరి పిండ్ర సాయి కుమార్ గారి లాగా ప్రతి యువత కూడా ఇలా మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని కోరుకుందాము. ఏంటంటే బిడ్డలు ముందు గుర్తించుకోవాల్సింది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బరువైపోయారని ఏ కొడుకులు కూడా కూతుళ్ళు కూడా అనుకోకూడదండి. ప్రతి ఒక్కరం కూడా మరి మనకు జన్మనిచ్చిన వాళ్ళని చూస్తే ఇలా అనాథలుగా ఎవరు మిగలరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడపిల్ల అవని మగపిల్లలు అవని మన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఎవరు వదలకూడదు రోడ్డు మీద అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను మీ అందరికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఇలా మంచి కార్యక్రమాలు ఇట్లా అనాథలుగా ఉన్న వాళ్ళు మేము ఒంటరిగా ఉన్నామే అని వాళ్ళు ఫీల్ కాకుండా మరి ఈ సాయి కుమార్కి వచ్చిన ఆలోచన ప్రతి యువతకి రావాలి. ఒక పూట వాళ్ళందరితో మనం షేర్ చేసుకుందాం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని మంచి మనసుతో మరి ఈ కార్యక్రమానికి మన ఆర్కే గారి చేతి మీద ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలే కాదు బ్లడ్ డొనేషన్ అని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేతుల మీద చేస్తూ ఉన్నారు. అలాంటి ఆయనకి మరి సాయి కుమార్కి మీ అందరి ఆశీస్సులు, మన అందరి ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి వ్యక్తి కూడా అన్నయ్య బాబాయ్ అని ప్రతి వాళ్ళని ఆప్యాయత గురించి అతని వ్యాపారం చూసుకుంటా, తగాదాల్లో తల చూసుకుంటా ఇలా ఈ కారు ఆయన జన్మదినోత్సవానికి పెద్దలకి పేదలకు ముద్ద పెడదామని చెప్పి ఆశయం చాలా గొప్పది.
ఇవాళ కుర్రోళ్ళు తాగుతా చేస్తా అనేక రకాలుగా వాళ్ళ డబ్బులు పాడు చేసుకొని గొడవలు లేనిపోయి తెచ్చి పెట్టుకోవడం కాకుండా ఈ ఆలోచన మంచి ఆలోచన. ప్రతి కార్యక్రమం చేసుకునే వాళ్ళు ప్రత్యేక కాకపోయినా మిగిలిపోయిందైనా సరే తీసుకొచ్చి వీళ్ళకి పెట్టడం అన్నది కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆయనకు వచ్చిన ఆలోచన మధ్య వేసవి కాలంలో దొంగతనాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో దొంగతనాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని రూరల్ ఎస్ఐ చంటిబాబు తెలియజేశారు. తమ సిబ్బంది నిరంతరం రాత్రి సమయంలో గస్తీ కాస్తున్నారని, అదేవిధంగా దొంగతనాల నివారణకు ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరుతూ ప్రతి గ్రామంలో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. సెలవుల నిమిత్తం ఎవరైనా ఇతర ఊర్లు వెళ్లేవారు ఉంటే అటువంటి వారు ముందుగా తమ వివరాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈ వేసవి కాలం దృష్ట్యా గుడివాడ రూరల్ పోలీస్ వారి నుంచి ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో సహజంగా ప్రజలందరూ కూడా రాత్రిపూట ఆరు బయట నిద్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివలన ఇంటి లోపల దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఆరు బయట నిద్రించేవారు కంపల్సరీగా ఇంటికి సరైన తాళం వేసుకొని, లేదంటే ఎవరో ఒకరు ఇంట్లో పడుకునే విధంగా ఉండాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ పండుగలకు కానీ వేసవికాలం సెలవులకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు పోలీస్ వారికి మీ దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ వివరాలు తెలియజేస్తే రాత్రి గస్తీ తిరిగేవారు LHMS ద్వారా మీ యొక్క ఇంటిని ట్రాక్ చేస్తూ అక్కడ ఎవరు నేరస్తులు ప్రవేశించకుండా అప్రమత్తం చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో మీ పరిసర ప్రాంతాలలో మీకు పరిచయం లేని వ్యక్తులు, ఆగంతుకులు ఎవరైనా మీకు కనిపించినట్లయితే వెంటనే డైల్ 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్ కానీ సమాచారం అందించాలి. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు మీ యొక్క ఇళ్లకు తాళం వేయాలి. గేట్లకు తాళం వేయడం వలన దూరం నుంచే దొంగ ఆ ఇంట్లో ఎవరూ లేని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి గేట్లకు గడి మాత్రం వేసి ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అదేవిధంగా 2-3 రోజులు పైబడి ఏదైనా ఊరికి వెళ్ళేవారు తప్పకుండా మీ పక్కింటి వారికి ఆ విషయం తెలియజేస్తే మీ ఇంటిని వారు కూడా గమనిస్తూ ఉంటారు. ఒంటరి మహిళలు, వృద్ధులు నివసించేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీ వివరాలు తెలియజేసినట్లయితే శక్తి టీం వారి సహాయంతో వారి యొక్క రక్షణ చర్యలు చేపడతారు. కాబట్టి ఈ వేసవికాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా దొంగల పట్ల, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. 12వ తేదీన నిర్వహించే బుద్ధ పౌర్ణమి వేడుకలను జయప్రదం చేయాలని కోరిన గుడివాడ బుద్ధిస్ట్ సంఘ సభ్యులు. సాయంత్రం 5 గంటలకు నెహ్రూ చౌక్ నుండి మహాకర్ణ ర్యాలీ ప్రారంభం అవుతుందంటూ వెల్లడి. లయన్స్ క్లబ్ బొంగులూరు కంటి వైద్యశాల ఆధ్వర్యంలో 11వ వార్డులో ఉచిత కంటి పరీక్షల శిబిరం. పేదవారు నివసించే ప్రాంతంలో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్న సయ్యద్ జబీన్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.